నమస్తే ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. 'రాజమౌళి, మహేష్ బాబు' సినిమా మొదలవ్వడం ఒక ఎత్తయితే, మొదలయ్యాక ఫ్యాన్స్‌కి ఇంకో టెన్షన్ మొదలైంది. అసల ఈ సినిమా టైటిల్ ఏంటి? అసల స్టోరీ కూడా కొంచెం లీక్ చేశారు. కాకపోతే మనకి చూసుకున్నట్లయితే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది శరవేగంగా. సో, 'బాహుబలి' ముందు వరకు చూసుకున్నట్లయితే తెలుగులోనే సినిమాలుండేవి కాబట్టి టైటిల్ ఏం పెట్టినా నార్మల్‌గానే ఉండేది. 'బాహుబలి' తర్వాత అలాగే 'త్రిబుల్ ఆర్' తర్వాత వరల్డ్ వైడ్‌గా రాజమౌళికి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో, మహేష్ బాబు గురించి కూడా చెప్పక్కర్లేదు. ఆయన కూడా వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో, ఆయన తెలుగులోనే సినిమాలు చేసినా సరే ఆయనకి వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ అనేది ఉన్నారు. సో, వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అనేటప్పటికి ఫ్యాన్స్ ఒక రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. అలాగే షూటింగ్ కూడా అలాగే జరుగుతుంది శరవేగంగా. ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ట్రై చేస్తున్నారు. ఈ మధ్యనే రాజమౌళి ప్రపంచంలోకి మహేష్ బాబు వచ్చాడు. అండ్ ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా. అండ్ ఈ సినిమాకి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 చెప్పేసి నార్మల్‌గా పెట్టారు. అండ్ దీనికి టైటిల్ ఏంటని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ నార్మల్‌గా 'గరుడ' అనుకున్నారు. సో, అది కాకుండా 'మహారాజ్' అని చెప్పేసి కొన్ని వార్తలైతే వచ్చాయి. మహేష్ బాబులో 'మహా' అలాగే రాజమౌళిలో 'రాజ్' తీసి 'మహారాజ్' అని పెడదామనేసి అని అనుకున్నారు. కానీ ఇది పాన్ వరల్డ్ సినిమా కాబట్టి అందరు ఆడియన్స్‌కి రీచ్ అయ్యేటట్టు దీని టైటిల్ వేరేది మార్చాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. రీసెంట్‌గా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమా కెన్యా, ఆఫ్రికా దేశాలతో పాటు 10 దేశాల్లో ఈ షూటింగ్ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇది పాన్ వరల్డ్ సినిమా కాబట్టి మొత్తం మీద అందరి ఆడియన్స్‌ని ఆకట్టుకునేటట్టు టైటిల్ ఉండాలని చెప్పి 'జనరేషన్' అని పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. సో, చూడాలి ఈ సినిమాకి ముందు అనుకున్న 'మహారాజ్' టైటిలే పెడతారా? లేదంటే అందరు ఆడియన్స్‌కి పాన్ వరల్డ్ ఆడియన్స్‌కి రీచ్ అయ్యేటట్టు 'జనరేషన్' అని పెడతారా? లేదంటే ఇంకా ఏమైనా కొత్త టైటిల్ ఆలోచిస్తారా అని చెప్పేసి చూడాలి. అండ్ అప్పటి వరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.